న్యూస్ పేపర్ అమ్మిన చిన్నబ్బాయి రామేశ్వరం. తమిళనాడులో ఉన్న ఒక చిన్న అందమైన ఊరు. సముద్ర అలల శబ్దం, గుడి గంటల శబ్దం, ప్రశాంతమైన వీధులు. అక్కడ ఒక సాధారణ ఇంట్లో ఒక చిన్నబ్బాయి ఉండేవాడు. అతని పేరు అబ్దుల్ కలాం. అతని తండ్రి జైనులాబ్దీన్ పరవల పనిచేసేవారు. అమ్మ ఆసియమ్మ చాలా ప్రేమగల అమ్మ. వాళ్ళు పెద్ద ధనవంతులు కాదు, కాని చాలా మంచి మనసున్న కుటుంబం. చిన్నప్పట్నుంచే కలాం చాలా క్రమశిక్షణ గల బాలుడు. ప్రతిరోజు ఉదయం చాలా త్వరగా లేవేవాడు. ఎందుకంటే ఇంటికి సహాయం చేయాలి. అందుకే న్యూస్ పేపర్లు పంచే పని చేసేవాడు. చేతిలో న్యూస్ పేపర్ల కట్ట, మనసులో పెద్ద కల. ఇంటింటికి పరుగెత్తుతూ న్యూస్ పేపర్లిచ్చేవాడు. ఆ తర్వాత నేరుగా పాఠశాలకు వెళ్లేవాడు. కొన్నిసార్లు ఆకలిగా ఉండేది, కొన్నిసార్లు చాలా అలసటగా ఉండేది. కాని చదువును మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కలాంకి రామనాథ శాస్త్రి అనే మంచి స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. కలిసి కూర్చొని చదివేవారు, కలిసి మాట్లాడుకునేవారు. ఒకరోజు పాఠశాలకు కొత్త టీచరు వచ్చారు. ఆయన క్లాస్ మొత్తాన్ని చూస్తున్నారు. అప్పుడు కలాం మరియు రామనాథ శాస్త్రి కలిసి కూర్చొని ఉన్నారు. అది చూసిన టీచర్ కలాంను పిలిచారు. "నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో" అని అన్నారు. కలాం నెమ్మదిగా లేచి వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు. అది చూసి రామనాథ శాస్త్రికి కూడా చాలా బాధ వేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తన తండ్రికి చెప్పాడు. తర్వాత రోజు ఆయన తండ్రి టీచర్తో మాట్లాడారు. పిల్లలను మతం ఆధారంగా విడగొట్టకూడదు అని చెప్పారు. ఆ తర్వాత టీచర్ తన తప్పును అర్థం చేసుకున్నారు. ఈ సంఘటన కలాం మనసులో చాలా లోతుగా నిలిచిపోయింది. అందరూ సమానమే అని ఆయన నమ్మడం ప్రారంభించారు. కలాంకి ఆకాశమంటే చాలా ఇష్టం. పక్షులు ఎగురుతుంటే చూస్తూ ఉండేవాడు. ఒకరోజు నేను ఆకాశంతో సంబంధం ఉన్న పని చేయాలి అని అనుకునేవాడు. అందుకోసం ఇంకా ఎక్కువగా చదవడం ప్రారంభించాడు. రాత్రివేళల్లో కూడా ఆపకుండా చదివేవాడు. కష్టాలు ఉన్నాయి, డబ్బు లేదు, సౌకర్యాలు లేవు, కాని ప్రయత్నం మాత్రం ఆగలేదు. ఆ న్యూస్ పేపర్ అమ్మిన చిన్నబ్బాయి ఒకరోజు భారతదేశ గర్వంగా మారబోతున్నాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. ఒక సాధారణ చిన్న బాలుడిగా ఉన్న అబ్దుల్ కలాం ఎలా భారతదేశ గర్వంగా ఎదిగారో తదుపరి భాగంలో చూద్దాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు, సమాధానాలు చూద్దాం. 1. అబ్దుల్ కలాం ఏ ఊర్లో జన్మించారు? సమాధానం: రామేశ్వరం. 2. కలాం చిన్నప్పుడే ఏ పని చేసేవాడు? సమాధానం: న్యూస్ పేపర్లు పంచే పని చేసేవాడు. 3. కలాం స్నేహితుడి పేరేమిటి? సమాధానం: రామనాథ శాస్త్రి. 4. టీచర్ కలాంను ఏమన్నారు? సమాధానం: వెనక్కి వెళ్ళి కూర్చో అని అన్నారు. 5. కలాంకి ఏమి చాలా ఇష్టం? సమాధానం: ఆకాశంలో ఎగిరే పక్షులను చూడటం చాలా ఇష్టం.